ఆగరా ఆగరా. బిహారీ, నువ్వు రావాలనుకుంటే లోపలికి రా. కానీ నీతో పాటు ఆ నష్ట జాతకుణ్ణి మాత్రం ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అత్తయ్య, చిన్నపిల్లని పట్టుకుని ఆ మాటలేంటి? క్రిష్, నువ్వు పద. నేనేం తప్పు మాట్లాడలేదురా. ఇంత చిన్న వయసులోనే అమ్మని పోగొట్టుకున్నాడు. వాడి తండ్రి ఎవరో తెలీదు. ఇలాంటి నష్ట జాతకుణ్ణి ఇంకేమంటారా? వద్దు, కృష్ణలా అనొద్దు. ఏయ్, వాడికి నీ సపోర్ట్ ఏంటే? అరవకుండా కామ్గా ఉండు. అత్తయ్య, కనీసం మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఒక చిన్న పిల్లాన్ని పట్టుకొని అన్నని మాట్లాడడానికి మీకు అసలు మనసు ఎలా వచ్చింది? బావా, మా అమ్మ ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఏంటి? తప్పుగా ఏమీ మాట్లాడలేదా? వాళ్ళ అమ్మని కొందరు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్లు చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆ కిరాతకులు పాప మా ఉన్న ఆటోని గుద్దేస్తే ఆటోతో సహా లోయలో పడి చనిపోతే ఇందులో ఈ పసివాడి తప్పే ఉంది. బ్యాట్మ్యాన్, నా వల్ల మీ అందరు గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. మీరు అన్నట్టే మా అమ్మ నా వల్లే చనిపోయిందండి. అరే క్రిష్, నేను నిజంగా నష్టజాతకుణ్ణి. బ్యాట్మ్యాన్, సిరి, నేను ఇక్కడ ఉంటే నా నష్టజాతకం వల్ల మీ అందరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వద్దు బ్యాట్మ్యాన్, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. క్రిష్, అలా మాట్లాడకు. ఏయ్, నిన్ను కామ్గా ఉండమని చెప్పాం కదా. ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? అసలు నువ్వెక్కడుంటావు? ఇంత చిన్న వయసులో నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు? ఇలాంటి వాళ్ళని చేరదీయడానికి చాలా అనాథ శరణాలున్నాయి. అక్కడ జాయిన్ చేద్దాంలే విహారీ. అత్తయ్య!